సేవ్ హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి సోషల్ మీడియా వయా బయట సమాజం మొత్తం అంతా గర్జిస్తున్నటువంటి నినాదం. సెలబ్రిటీలు కూడా ట్వీట్లతో హోరెత్తుస్తూ ఉంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని పరిరక్షించాల్సినటువంటి అవసరమే లేదు, బయట వీడియోల్లో సర్క్యులేట్ అవుతున్నట్టు అక్కడ జింకలు, వన్యమృగాలు, వన్యప్రాణులు లేవు, ఉన్నవంతా కూడా గుంట నక్కలే ఉన్నాయి అనేటువంటిది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి ఆరోపణ. సేవ్ హెచ్సియులో రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచె భూములపై నెలకొన్నటువంటి సందిగ్ధత ఎప్పుడు తొలగిపోతుంది? ఇదే అంశంపై డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ క్రిషాంక్, ద సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆఫ్ బీఆర్ఎస్, ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. క్రిషాంక్ గారు నమస్తే. నమస్తే విజయ్ గారు. సోషల్ మీడియా నుంచి, సెలబ్రిటీల నుంచి బయట సమాజం వరకు మొత్తం అంతా కూడా ఇప్పుడు సేవ్ హెచ్సియు అని నినదిస్తూ ఉంటే సర్క్యులేట్ అవుతున్న వీడియోస్ మొత్తం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తయారైనాయని చెప్పి తెలంగాణ మంత్రులు, ముఖ్యమంత్రులు అధికారికంగా చెప్తున్నారు. రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయని చెప్పి అంటున్నారు. దీంట్లోకి వెళ్లే ముందు సీఎం చెప్పినటువంటి ఆ గుంట నక్కలు ఎవరై ఉంటారు? విద్యార్థులనే అన్నారు అని మేము చాలా ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఎందుకు అని అంటే, ప్రతిపక్షాలను అనగలుగుతారా అని అంటే, ఈ నిమిషం వరకు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నంత వరకు ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఆ క్యాంపస్ దరిదాపులో కూడా వెళ్ళలేదు మేము అక్కడికి. నాకు తెలిసి బీజేవైఎం వాళ్ళు, అంటే భారతీయ జనతా పార్టీకి చెందిన వాళ్ళ విద్యార్థి విభాగము, యువజన విభాగం వాళ్ళు నిన్న ఉదయం వాళ్ళు గేట్ దాకా వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ సీఎం గారి వ్యాఖ్యలు చెప్పి దాదాపు వారం 10 రోజులు అవుతున్నది. మరి ఎవరిని గుంట నక్కలు అన్నారు? ఎవరు దానికోసం ఇన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి పోరాటం చేస్తున్నారు? అక్కడ ఉన్న విద్యార్థులు, అక్కడ ఉన్న టీచర్లు. మరి వాళ్ళనే గుంట నక్కలు అన్నట్టే కదా మరి. సో నేరుగా ఇక్కడ అర్థమైపోతుంది, ప్రతిపక్షాలను అనే స్కోప్ లేదు. మేము ఆల్రెడీ వెళ్తే, మేము అక్కడికి పోతే మీకు అవకాశం దొరికితే అప్పుడు మీరు రాజకీయ రంగు పూయొచ్చు. కానీ ఇవాళ వరకు కూడా వాళ్ళు ఒక జెండా పట్టుకోకుండా అక్కడ అన్ని విద్యార్థి విభాగాలు ఎలక్టెడ్ స్టూడెంట్ బాడీ, ఓడిపోయిన స్టూడెంట్ బాడీ కూడా, ఎవరైతే ఎన్నికల్లో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే నినాదం, మా యూనివర్సిటీ భూములను. అచ్చా పోనీ ఇంకొకటి, వాళ్ళ సొంత విభాగం కూడా ఉన్నది కదా, ఎన్ఎస్యుఐ, కాంగ్రెస్ వాళ్ళ విద్యార్థి విభాగం, వాళ్ళు కూడా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం చేసింది తప్పే అనే అంటున్నారు. మరి దాని సమాధానం ఏంటిది? వాళ్ళని కూడా గుంట నక్కలు అంటున్నారా? సో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఎవరిని గుంట నక్కలు అన్నారు. స్ట్రైట్గా ఆపోజిషన్ పార్టీస్ ఇప్పటి వరకు కూడా రాజకీయంగా అక్కడ ఎంట్రీ ఇవ్వకపోతే, ఎందుకంటే గతంలో రాహుల్ గాంధీ గారు అదే క్యాంపస్కి వెళ్ళారు, వారు వెళ్ళినప్పుడు ఎవ్వరు ఆపలేరు. రాహుల్ గాంధీ గారితో పాటు దేశంలోని ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు వచ్చారు. ఖర్గే గారు వచ్చారు, కేజ్రీవాల్ గారు వచ్చారు, ఓవైసీ గారు వచ్చారు, దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ వచ్చారు. వాళ్ళకి సెక్యూరిటీతో సహా కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు క్యాంపస్ లోపల వాళ్ళు నిరసనలు, ధర్నాలు, ఇఫ్ ఐఎమ్ రైట్ రాహుల్ గాంధీ గారు 2 రోజులు బస కూడా చేశారు అక్కడ గెస్ట్ హౌస్లో, రోహిత్ వేముల షో. సో అట్లాంటిది అప్పుడు అంత ప్రజాస్వామిక పోరాటంగా వాళ్ళకు ఇచ్చినప్పుడు కూడా కేసీఆర్ గారిని నానా బద్నాం చేసిన వాళ్ళు, మరి వాళ్ళు ఏమనాలే, ఏం పేరు పెడదాం రేవంత్ రెడ్డి గారిని? గుంట నక్కలు అన్నదాన్ని అహంకారం కంటే ఇంకెక్కువ ఏమన్నా ఉంటుందా? మీరే చెప్పండి. అహమా, అహంకారమా? అసెంబ్లీలో నిలబడి ఆ పదం ఉపయోగించారు. ఇవాళ అందుకే ఆ ఉద్యమం ఎక్కువైపోయింది. విద్యార్థులే చెప్తున్నారు కదా విజయ్ గారు, బ్యానర్లు, ఫ్లెక్సీలు పట్టుకొని అవును మేము నక్కలమే, అడవిలో అన్ని జంతువులతో పాటు నక్కలు కూడా ఉంటాయి, ఆ అడవిని బయటున్న దొంగలు వచ్చి లూటీ చేద్దాం అనుకుంటే అడవి మొత్తం ఉన్న వన్య ప్రాణాలన్నీ కూడా అవన్నీ కూడా ఏకమవుతాయి కదా. బయట నుంచి ఎవరైనా షికారి వచ్చి దాన్ని చంపాలని ప్రయత్నం చేసినా, లేకుంటే వాళ్ళ అడవిని దోచుకోవాలని ప్రయత్నం చేసినా ఈ యానిమల్స్ అన్నీ ఒకటవుతాయి. ఇవాళ విద్యార్థులందరూ కూడా వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ ఆ ఎకలాజికల్ బ్యాలెన్స్ కాపాడుకోవడానికి ఇవాళ నక్కలుగా అయినామని వాళ్ళే చెప్తున్నారు. సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్, అలాగే కొంత మీడియా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి భూములు రాష్ట్ర ప్రభుత్వానివే, కేసు గెలిచిన మాట వాస్తవమే అయినప్పటికీ కూడా ఇలా చేయటం తప్పు అని చెప్పి అంటున్నారు. అంటే దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం భూములు రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటే తప్పేంటనేటువంటి కూడా క్వశ్చన్ అవుతుంది కదా. ఈ 400 ఎకరాల భూమి ఎవరిది అసలు? విజయ్ గారు, హిస్టరీ విల్ నాట్ ఫర్గెట్ ఎనీవన్, నైదర్ ఇట్ విల్ ఫర్గివ్ ఎనీవన్. ఇవాళ ఒకవేళ ఆ విద్యార్థుల పక్షాన, మన పర్యావరణ పక్షాన్ని నిలబడకపోతే, కొంత కాదు నేరుగా అధికార ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్న మీడియా
అండ్ ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఈ నరేటివ్ని ఏం స్పిన్ చేస్తున్నారంటే ఒక రియల్ ఎస్టేట్ భూముల గురించి మాట్లాడుకుందామని. విద్యార్థులకు భూముల గురించి కంటే ముఖ్యం వాళ్ళు నేరుగా తీసుకున్న ఫస్ట్ ప్రయారిటీ ఎన్విరాన్మెంట్ గురించి. ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారు, అసలు జింకలే లేవని చెప్పారు. నిన్న ఉప ముఖ్యమంత్రి గారేమో హూ ఈజ్ ద ఎక్స్ స్టూడెంట్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బట్టి విక్రమార్క గారు అవి ఏఐ ఇమేజెస్ అని చెప్తున్నారు వారు. వైస్ ఛాన్సలర్ గారు ఈ సంవత్సరంలోనే క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఒక పోటీని నిర్వహించి అందరి నుంచి సేకరించి 100 మంది తీసుకున్న చిత్రాలు, వాళ్ళ స్టూడెంట్సే తీసుకున్న ఫోటోగ్రాఫ్స్ నుంచి ద బెస్ట్ ఫోటోగ్రాఫ్స్ వేర్ సెలెక్టెడ్, దానికి క్యాలెండర్ చేశారు. ఇప్పుడు వైస్ ఛాన్సలర్ అబద్ధం చెప్తున్నాడా, ఈ రాజకీయ నాయకులు అబద్ధం చెప్తున్నారా? వైస్ ఛాన్సలర్కి ఏం అవసరం ఉంటుంది చెప్పండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పడానికి? ఆ పిక్చర్స్ క్యాప్చర్ చేసిన విద్యార్థులందరికీ ఏం అబద్ధం ఉంటుంది చెప్పండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని? ఇవాళ ఈ రాజకీయ పార్టీ వీళ్ళు మాట్లాడుతున్న దాంట్లో భూముల గురించి మాట్లాడుతున్నారు. అసలు ఫస్ట్ ఈ కేసు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్దా కాదా భూమి అనే కేసు ఏమైనా కొట్లాడిర్రా? ఎవరూ కొట్లాడలేరు. లేదు ఇది అడవి కాదా అనేది ఏమన్నా అసలు చర్చ ఇప్పటి వరకు వచ్చిందా? దాని అవసరం పడలేదు. ఎందుకు? ఎవ్వరు వేలు పెట్టలేదు కాబట్టి కదా విజయ్ గారు. ఎగ్జాక్ట్లీ. ఇలా 2024లోనే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈ కేసును మొదలుపెట్టినరా? కాదు, బరాబర్ చెప్తున్నాం. ఇవాళ కాంట్రడిక్షన్ చూడండి మీరు. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ వాదనలో ఏం చేస్తున్నారు అంటే గత ప్రభుత్వం కొట్లాడింది ఈ కేసుని అని వాళ్ళే చెప్తున్నారు. తర్వాత లేదు మేమే కొట్లాడినాం, మేమే గెలిచినాం, ఈ భూమిని మేమే గెలిచినాం కదా అని వాళ్ళే చెప్తున్నారు. రెండిట్లో తేడా ఉన్నది కదా, కాంట్రడిక్షన్. మేం చెప్తున్నాం బరాబర్ కేసీఆర్ గారి ప్రభుత్వం కొట్లాడింది. 2014 నుంచి 2024 వరకు మేము కొట్లాడిన తర్వాతనే 23 మేము కొట్లాడితే ఎన్నో పిటిషన్స్ వాదోపవాదనలు జరిగిన తర్వాత మీకు ఒక తీర్పు వచ్చింది. కానీ దేనికి కొట్లాడినాం మనం? ఐఎంజీ భారత అనే కంపెనీకి గతంలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇచ్చినప్పుడు అదొక బోగస్ కంపెనీ, కేవలం 15 రోజుల్లో పుట్టిన కంపెనీకి ఎట్లు ఇస్తారు అనేది అసలైన ఆర్గ్యుమెంట్. ఆ భూమిని వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అని రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి ఇంకా మొదలైంది. ఇంకా దాని క్యాన్సిలేషన్ కానివ్వండి, సిబిఐ ప్రోబ్. మా రంగారావు గారు, శ్రీరంగం రంగారావు గారు, వారు పిటిషన్ కేసీఆర్ గారు చెప్తే ఇన్ఫ్యాక్ట్ సిబిఐ ప్రోబ్ కూడా అడగడం జరిగింది. హైకోర్టులో పిఐఎల్ కూడా వేసినాం. అంటే దట్ వాజ్ అవర్ ఇంటెన్షన్. అది కాస్త ఈ మధ్యలో మీరు గెలిచారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఈ కేసు గెలిచినాం. గెలిచిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ ఏం చేయాలి అనేది క్వశ్చన్. దాన్ని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి ఇద్దామా, లేదు ఐఎంజీ భారతకి ఇచ్చిన కండిషన్ ఏంటిది? అసలు స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. స్పోర్ట్స్ అంటే ఏంటిది? ఒక స్టేడియం. అరే ఈయనే కదా ఏదో ఫుట్బాల్ ఆడడానికి పోయిండు కదా అంటే ఏదో ఫుట్బాల్ స్టేడియం పెడతాడంటే మేబీ విద్యార్థులు ఒప్పుకుంటుండే కావచ్చు. మీకోసం నేను ఒక ఫుట్బాల్ స్టేడియం చేస్తున్నాను, ఒక ఏదైనా క్రికెట్ స్టేడియం చేస్తున్నాను అంటే మేబీ కనీసం ఒప్పుకునేవారు కావచ్చు. మీరు చేసింది నంబర్ 1, ఆ విద్యార్థులతోని గౌరవప్రదంగా మాట్లాడకుండా మీరు వాళ్ళని గుంట నక్కలన్నారు, గెలికినరు, చేసిన మిస్టేక్ నంబర్ 1. నంబర్ 2 మీరేం చేసిర్రు? మేము ఒక ఐటీ టవర్లు, ఐటీ ప్రాజెక్ట్ తీసుకొని వస్తాం ఇక్కడ అని చెప్పారు మీరు. ఐటీ అనగానే అందరికీ అర్థమైపోతుంది 50 floors 70 floors హై రైజ్ బిల్డింగ్స్ వస్తాయి. ఎవరు కూడా పర్యావరణాన్ని ఇష్టపడే వాళ్ళు ఇవాళ ఇంత సఫకేషన్లో మనము ఢిల్లీలో చూస్తున్నాం ఎట్లాంటి ఎయిర్ క్వాలిటీ ఉందో. మన వెస్ట్ సైడ్ ఇవాళ హైదరాబాద్ వెస్ట్ సైడ్ ఇట్లాంటి గ్రీన్ స్పేస్ ఉంటే ఖచ్చితంగా దాన్ని మనం కాపాడుకోవాలి అనేది మనం భావిస్తాం. వీళ్ళు ఇవాళ ఆ ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చి ఇంకొకటి అసెంబ్లీలో మీరు అబద్ధాలు చెప్తున్నారు, మేము ఏమీ చేస్తలేము, ఇంచు భూమి కూడా మేము తీసుకోము యూనివర్సిటీ అని మీరు ఇది తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇవాళ చర్చకు మొత్తం అంతా కూడా వచ్చింది. 1975లో అసలు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇందిరాగాంధీ గారు ఇచ్చింది ఎంత లెక్క? 2300 ఎకరాలు, విచ్ దిస్ వన్ ఆల్సో కమ్స్ అండర్ దట్. ఇప్పుడు పేరెంట్ అయిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి భూమి చెందినప్పుడు ఐఎంజీ భారతకి ఇచ్చింది ఎందులోకి వెళ్ళి? యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచే కదా ఇచ్చింది. అవును. ఈ ఐఎంజీ భారతకు మనం క్యాన్సిల్ చేసిన తర్వాత ఎవరికి రావాలి? అది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తీసుకుంటుంది అని అంటే ఫస్ట్ మళ్ళీ ఇచ్చింది అయితే మరి ఈ లార్జ్ పార్సల్ నుంచే కదా, ఈ 2300 acres నుంచే కదా. అవును. క్రమేపీ 2004 దానికంటే ముందు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ నుంచే ఇంత అంత ఇచ్చుకుంటూ ఇంత తగ్గించేసారు. ఇవాళ అదే యూనివర్సిటీ మాకు ఇది ఇవ్వండి అని అంటే తప్పేంటిది? అయితే అసలు వాస్తవానికి మేము ఈ భూమి యాంగిల్ మాట్లాడతలేము. ఎందుకు తెలుసా? ఇది మా భూమి అని రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది. ఆ యూనివర్సిటీ ఏమైనా ప్రైవేట్ యూనివర్సిటీ అండి? అది ప్రభుత్వ ఆస్తే కదా. ఆ పిల్లలు కూడా
యూనివర్సిటీలో ఇవాళ ఆలోచించండి, కేరళలో బీహార్లో మీరు పట్టుకున్న నిన్న సిద్ధాంత్ శుక్లా అనే అబ్బాయి, ఆయనే వేరే రాష్ట్రం. ఇతర రాష్ట్రాల పిల్లలందరూ ఇవాళ వచ్చి మన నీళ్ళ కోసం కొట్లాడుతున్నారు కదా. మనం దాన్ని చాలా గొప్పగా చూడాలి కదా. మరి ఇక్కడ పర్యావరణం ఉండాలి, హైదరాబాద్ మంచిగా ఉండాలని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళని మీరేం చేస్తున్నారు? వాళ్ళని లాఠీ చార్జులు, వాళ్ళని అరెస్టులు ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇవాళ పాయింట్ ఏంటిదంటే, ఓకే ఫర్ అ సెకండ్ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అని అనుకున్నా కూడా తప్పేంటిది? ఆ యూనివర్సిటీకి ఇవ్వడంలో తప్పేంటిది చెప్పండి. వాళ్ళకి అడిషనల్ ల్యాండ్ కావాలి అని అట్లా అనుకున్నా కూడా దాన్ని వదిలేస్తే తప్పేంటిది? నువ్వు ఒక ఫ్యూచర్ సిటీ అని ఏదో కడుతున్నావు, ఏదో చేస్తున్నావు, అక్కడ ఏమొస్తుందో మనకు తెలియదు. 40,000 కోట్లు అక్కడంతా జాగలు ఇవన్నీ నడుస్తున్నాయి, అక్కడే చేసుకోరాదు. ఇంకెంతో జాగ ఉన్నది కదా, ఇందులో ఎందుకు వేలు పెట్టాల్సిన అవసరం ఉన్నది? అండ్ ఇంకొకటి, డబుల్ స్టాండర్డ్నెస్ ఏంటిదంటే, గతంలో మీరే ప్రెస్ మీట్లు పెట్టి భూములు అమ్మొద్దు, భూముల అమ్మకానికి మేము వ్యతిరేకం, ఇట్లా భూములు అమ్ముకుంటూ ఉంటే శ్మశాన వాటికలకు కూడా జాగలు మిగిలాయి అని మాట్లాడి 360 డిగ్రీస్ షిఫ్ట్ ఎందుకు? మీకు నిజంగానే సిద్ధాంతంగా మీరు అంత స్ట్రాంగ్, మీరు ఓట్లు అడిగినప్పుడు ఇవన్నీ చెప్పినప్పుడు మరి ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఇంకొకటి, ఆ జింకలు లేవు అని చెప్తారు, నెమళ్ళు లేవు అని చెప్తారు. స్పీసీస్ ఇప్పుడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు WWFతో, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ వాళ్ళతో కలిసి స్టడీ చేసి స్టార్ టార్టాయిస్, మానిటర్ లిజర్డ్, పైథాన్, స్పాటెడ్ డియర్ ఇవన్నీ కూడా కొన్ని వల్నరబుల్ స్పీసీస్ కూడా అక్కడ ఉన్నాయి అని దాన్ని ఐడెంటిఫై చేశారు. దాదాపు సుమారు 239 స్పీసీస్ ఆఫ్ బర్డ్స్, పీకాక్ లేక్, బఫెలో లేక్ ఇవి ఉన్నాయి. వీరు ఏం చెప్తున్నారు? చెరువులు ఉన్నాయి కానీ చెరువుకి మాకేం సంబంధం లేదు, మేము ఏం చేయం. చెరువు పక్కన చెట్లంతా కొట్టేస్తారంట, చెరువును ముట్టరు కానీ దాని చుట్టుపక్కనంతా మేము మొత్తం అన్యాక్రాంతం చేసేస్తాము అని అంటారు మీరు. డ్రోన్ విజువల్స్ వస్తే నిన్న ఆ డ్రోన్ విజువల్స్ 5 పిల్లలను కూడా మీరు అరెస్ట్ చేసారు, ఎవరైతే డ్రోన్లు తీసిర్రు. అండ్ ఇవన్నిటికంటే ఇంకొకటి ప్రధానంగా, ఇన్ని మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి వీళ్ళ మిస్టేక్స్. నిజంగానే మీ భూమే అయ్యి ఉంటే దొరలాగా నువ్వు ధైర్యంగా చేసేడుతుండే, ఒక పబ్లిక్ హియరింగ్ పెట్టుకునేడుతుండే, నువ్వు బాజాప్తా దినంలో పొద్దున అందరి ముందు చేసేడుతుండే. దొడ్డిదారిన ఒక దొంగలాగా రాత్రి పోవడం ఎందుకు? హైడ్రా అప్పుడు గౌరవ హైకోర్టు ఏమని చెప్పింది? ప్రతి ఒక్క వ్యక్తికి లీగల్ మెజర్స్ కోసం అప్రోచ్ అయ్యే రాజ్యాంగ హక్కు కల్పించింది. మీరు ఎందుకు శనివారం ఆదివారం కోర్టు పనిచేయనప్పుడే ఎందుకు కూల్చివేతలకు ఎంచుకుంటున్నారు అని గౌరవ కోర్టు దాదాపు 2-3 సార్లు అన్నది కదా. సేమ్ థింగ్ ఇక్కడ అట్లనే జరిగింది. రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, శనివారం హాలిడే సెలవు, ఆదివారం హాలిడే, ఆ తర్వాత మరుసటి రోజు సోమవారం మంగళవారం రంజాన్ ఈద్ హాలిడేస్ ఇచ్చారు 4 రోజులు. శుక్రవారం రాత్రి మొదలుపెట్టిరు ఈ స్కెచ్ అంతా, ఎవరు కోర్టుకు పోకుండా ఇవన్నీ కూడా చేశారు. సో అల్టిమేట్గా అండ్ ఇంకోటి, నిన్న కోర్టు ఇచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేయడం, పోలీస్ బ్యారికేడ్లు పెట్టి కూల్చివేతలు అదంతా కూడా చెట్లను నరికేయడము ఇదంతా చేసుకుంటూ ఇవాళ ఉదయం వరకు కూడా చేసుకుంటా, మీడియా వాళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా బ్యారికేడ్స్ పెట్టేసి ఫోటోలు తీయకుండా, ఎవ్వరు ఫోటో తీసినా, ఇవాళ ఒక్క జింక ఫోటో వచ్చినా, ఒక నెమలి ఫోటో వచ్చినా, చెట్టు నరికి వేయడం ఫోటో వచ్చినా కూడా వాళ్ళు ఇమీడియట్గా అరెస్ట్ అవుతున్నారు, కేసులు అవుతున్నారు. రాహుల్ గాంధీ గారు 2 రోజుల క్రితం నరేంద్ర మోదీ గారికి లేఖ రాశారు, ఆఫ్ షోర్ మైనింగ్ ఆపేయండి, గుజరాత్లో అండమాన్లో పర్యావరణాన్ని వన్యప్రాణులను కాపాడండి అని వారి లేఖలో రాశారు. మరి ఇక్కడ ఏం జరుగుతున్నది? ఇది మీలో వ్యత్యాసం కాదా? అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట. ఇక్కడ మీ ప్రభుత్వమే ఉన్నది కదా. దేశవ్యాప్తంగా ఉన్న అందరు మాట్లాడుతున్నప్పుడు, ఒక రవీనా టండన్ గారు బీఆర్ఎస్ సోషల్ మీడియా కాదు కదా, ఒక లూసీ ప్రియా గారు పర్యావరణం కోసం పోరాడేవారు బీఆర్ఎస్ సోషల్ మీడియా కాదు కదా, ఒక జాతీయ మీడియాలో బర్ఖాదత్ గారు కానివ్వండి, డింపుల్ యాదవ్ గారు సమాజ్వాదీ పార్టీ ఎంపీ, మీ ఇండియా అలయన్స్లో భాగస్వాములు, వారు దాని గురించి మాట్లాడారు, వారు బీఆర్ఎస్ సోషల్ మీడియా కాదు కదా. రకరకాల దియా మిర్జా గారు, వారు నటీ ప్లస్ క్లైమేట్ చేంజ్ పర్యావరణం మీద కొట్లాడే వారు కాదు కదా. ఉట్టిగానే ఎందుకు మాట్లాడుతున్నారు? ఉట్టిగానే బద్నాం చేయడానికి. పాపం వాళ్ళ ఉద్యమాన్ని ఇంకా చిన్న చూపు చేస్తూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీని మీద క్యాబినెట్ సమావేశం పెట్టుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూర్చొని వాళ్ళంతా పేమెంట్ బ్యాచ్, బీఆర్ఎస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారు, ఇట్లా పేమెంట్ బ్యాచ్ అని మాట్లాడడం. ఆయన గుంటనక్కలు అంటాడు ముఖ్యమంత్రి, అక్కడ పోయి ఫుట్బాల్ ఆడిన కనీసం కృతజ్ఞతనన్ను ఉండాలి కదా. ఇలా పిల్లలే అంటున్నారు, మీరు ఆడడానికి వచ్చారు, అదేదో సై సినిమాలో కదా ఆ గ్యాంగ్స్టర్స్ వచ్చి కబ్జాలు చేసినట్టు, మాకు మంచిగా అనిపిస్తలేదు మన ముఖ్యమంత్రిని అట్లా విలన్గా చిత్రీకరించడం. కానీ ఆ పిల్లలు అదే అంటున్నారు, నువ్వు వచ్చినావు, నువ్వు చూసినావు,
ఇలా అమ్మకానికి పెడుతున్నావు. ఉమ్. ఉప ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి చదివిన వ్యక్తి ఆయన దాన్ని ఇన్సల్ట్ చేస్తున్నాడు ఆర్టిఫిషియల్ ఇమేజెస్ అనేసి. ఇక పోగా క్యాబినెట్ మంత్రి వచ్చి వీళ్ళందరూ పేమెంట్ అని చెప్తున్నారు. మీకు కనీసం దాని మీద అవగాహన లేదు, వాళ్ళ పట్ల కనీసం ఒక ఆత్మీయంగా అరే కనీసం ఒక మానవీయ కోణం కూడా లేదు. ఇవి రెండు కాకుండా వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నారు చూడండి. ఇవాళ అల్టిమేట్గా దేశం మొత్తం ఒకవైపు, నేను ఇందులో మీడియా అనను, ఇందులో ఇది కాదు, దేశం మొత్తం ఒకవైపు అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు వారి క్యాబినెట్ ఒకవైపు అయిపోయింది. అసెంబ్లీ సాక్షిగా హెచ్సియులో ఉన్నది గుంటనక్కలు మాత్రమే అన్నారు రేవంత్ రెడ్డి. దాన్ని కంటిన్యూ చేస్తూ ఇందాక మీరు చెప్పినట్లు మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే అక్కడ ఉంది ఖచ్చితంగా పేమెంట్ బ్యాచే, ఎట్టి పరిస్థితుల్లో మేము వెనక్కి తగ్గేది లేదు అని చెప్పి కరాఖండిగా చెప్పేశారు. డింపుల్ యాదవ్ నుంచి యాంకర్ రష్మి వరకు వీళ్ళంతా కూడా పేమెంట్ బ్యాచేనా, లేకపోతే నిజంగా స్టూడెంట్స్ని అడ్డు పెట్టుకొని బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్యూని వాడుకుంటున్నాయి ఇక్కడ శాంక్? బీఆర్ఎస్కి ఎన్నో పబ్లిక్ ఇష్యూస్ ఉన్నాయండి. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ గ్రూప్ ఎగ్జామ్స్ దాంట్లో కూడా, గ్రూప్ 1 ఎగ్జామ్స్ దాంట్లో కూడా ఫస్ట్ నుంచి దాని ఎగ్జామ్ హ్యాండ్లింగ్ నుంచి బుల్డోజు చేసి లాఠీ చార్జ్లు చేసి మరీ మీరు పరీక్షలను నిర్వహించారు. ఇవాళ మార్కుల విషయం మీద అనుమానాలు వస్తున్నాయి. తెలుగు మీడియం వాళ్లకు ఫస్ట్ 500 ర్యాంక్స్లో ఒక్క తెలుగు మీడియం స్టూడెంట్ లేరంట. ఇస్ ఇట్ పాసిబుల్? ఒక హాల్లోనే ఉన్న వాళ్లకు మార్క్స్ వచ్చినాయంట. ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద జ్యుడిషియల్ విచారణ జరగాలి. ఇది మేజర్ ఇష్యూ. రాష్ట్రంలో నిన్న 2 నాగర్ కర్నూల్లో ఒక మహిళపై అత్యాచారం, దారుణం అసలు. 8 మంది గ్యాంగ్ రేప్, జర్మన్ టూరిస్ట్ ఒకళ్ళు ఇక్కడికి వస్తే అత్యాచారం. ఇవి మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. మేము నిజంగా అందులో పాలిటిక్స్ చేయాలని అనుకుంటామా? అండ్ ఇంకొకటి, చేయాలనే అనుకుంటే కేటీఆర్ గారిని అక్కడికి పోనివ్వకుండా ఎవరన్నా ఆపగలుగుతారా? రేవంత్ రెడ్డి గారు ఆపగలుగుతారా? నిన్న ప్రయత్నం చేసిర్రు, ఇంటి దగ్గర మొత్తం పోలీసులను పెట్టిర్రు కేటీఆర్ గారు ఇంటి దగ్గర. కానీ మా ఇంటెన్షన్ కూడా అక్కడ వేలు పెట్టాలని లేదు. ఇలా ప్రజలే చాలామంది అంటున్నారు రండి బీఆర్ఎస్ రండి అని. మా పార్టీ ఆఫీస్కి వచ్చిపోయారు వాళ్ళు యాక్టివిస్ట్, అందరి నుంచి తీసుకుంటున్నారు. వాళ్ళు వచ్చారా, మీరే పిలిపించుకున్నారా? మేము పిలిపించుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మాకు కూడా విద్యార్థి విభాగం ఉంటుంది కదా, మా స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా. కానీ అట్లాంటిది కాకుండా స్టూడెంట్ బాడీ వాళ్ళు వచ్చిర్రు. ఎందుకంటే వాళ్ళు ఈ వ్యవస్థ ఇప్పుడు ప్రభుత్వం మీద పోరాడాలి అంటే డైరెక్ట్గా నేరుగా అసెంబ్లీలో నిలబడి అంత అహంకారంగా గుంటనక్కలు అన్న తర్వాత, వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసిన తర్వాత, వాళ్ళ మీద కేసులు వేసిన తర్వాత సుమారు 70 మందిని తీసుకుపోయి ఫ్లోర్ మీద కూర్చోబెట్టిరండి. వాళ్ళు పీజీ స్టూడెంట్స్ అండ్ పిహెచ్డి స్టూడెంట్స్ అకాడమిక్ ఎక్సలెన్స్తో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే అక్కడ అడ్మిషన్ వస్తుంది. ఇతర రాష్ట్రాల వాళ్ళ నిజంగానే ఒక కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారు మా విద్యార్థులతో మీరు అట్లా ఎట్లా చేస్తారు అని అంటే ఏం సమాధానం ఉంటుంది? ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా వాళ్ళు చూసి అది మేము ఇంకా వాస్తవానికి అట్లా చేయలేదు, ఎందుకంటే మన రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది విజయ్ గారు. యూ హ్యావ్ మిస్బిహేవ్డ్ విత్ దట్ స్టూడెంట్స్. అమ్మాయిలు అబ్బాయిలను చూడకుండా వాళ్ళను కొడుతున్నారు, వాళ్ళని పోలీస్ స్టేషన్స్కి తీసుకొని వచ్చి పెడుతున్నారు. మన విశ్వవిద్యాలయానికి మీరు చెడ్డ పేరు తీసుకొని వస్తున్నారు. ఇవాళ సుప్రీంకోర్టులో మీ నోటిదుల గురించి మాట్లాడుతున్నారు, మీరు ఎట్లా నోరు మరేసుకుంటున్నారో మాట్లాడుతున్నారు. మీరు కోర్టులను ఎట్లా ఇవాళ కోర్టులు చెప్తున్నా కూడా మీరు ఎట్లా ఆగుతలేరో, మీరు ఎంత విచక్షణారహితంగా పనిచేస్తున్నారో అది చూస్తుంటే ఇవాళ సుప్రీంకోర్టుని కూడా పేమెంట్ బ్యాచ్ అందామా, హైకోర్టుని కూడా పేమెంట్ బ్యాచ్ అందామా? చలో ఒక సెకండ్ ఈ రవీనా టండన్ గారిని, ఈ యాక్టర్లను, మీడియాని అందరినీ పక్కన పెట్టేద్దాం. సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయింది, హైకోర్టు నిన్న, ఎందుకంటే ప్రత్యేకంగా పెద్ద కేసు ఏం పడలేదు ఇంకా, దట్ అసలు ఏంది ఇదంతా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ కాలేదు. కానీ ఫస్ట్ ఆ చెట్లు నరుకుడు ఆపండి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు కూడా రాశారు. ఈ అన్ని సంస్థలు కూడా ఎవరు ప్యాకేజ్ ఇచ్చారు చెప్పండి? సుప్రీంకోర్టుకి ఎవరు ప్యాకేజ్ ఇచ్చారు, ఎవరు పేమెంట్ ఇచ్చారు? హైకోర్టుకి ఎవరు పేమెంట్ ఇచ్చారు చెప్పండి? ఎందుకు ఇంత మీరు అంటే చూడండి, ఒక్కటి చెప్తాను, కాంగ్రెస్ అంటే ఏదో గాంధీయన్ పార్టీ, చాలా సిద్ధాంతాలు ఉన్న పార్టీ అని నమ్ముతారు, కొంత ఆ నమ్మకం ఏదో ఉన్నది. దాన్ని వాళ్ళ మొత్తం రోడ్డున పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు వారి బృందం. నమ్మకం కాదు, వాళ్ళ క్రెడిబిలిటీ లేదు. అంటే వీళ్ళు కూడా వేస్తాయి. విజయ్ గారు మీరు కొంచెం తీసుకున్నా మిమ్మల్ని కూడా లిస్టులు వేసేస్తారు. ఇప్పుడు అల్టిమేట్గా యూఆర్ ఆల్సో ఇంటర్వ్యూయింగ్ ఫర్ ద కాజ్. వాళ్ళందరం కూడా మనము రాజకీయాలకు అతీతంగా ఇవాళ మన పర్యావరణం కాపాడుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా నిలబడతాం మనం. అట్లాంటి డిబేట్ ఇవాళ జాతీయ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో జరుగుతున్నది. సో ఆ డిబేట్ని తీసుకొని వస్తే మీరు ఇవాళ ల్యాండ్స్ అని, సీఎం కార్యాలయం మొత్తమే ఇదే నరేటివ్ని స్పిన్ చేస్తున్నారండి.
ఇక్కడ ప్రాబ్లం అసలు భూమి గురించి కాదు, ప్రాబ్లం అన్ని చెట్లు ఉన్నప్పుడు, అన్ని వన్యప్రాణులు ఉన్నప్పుడు ఇవాళ దాన్ని మనం కాపాడుకుందామా వద్దా? జువాలజికల్ పార్క్, నెహ్రూ జువాలజికల్ పార్క్ యాన్యువల్ రిపోర్ట్ చూడండి, అందులో చాలా స్పష్టంగా కూడా మాకు ఇక్కడ స్పాటెడ్ డియర్ కనబడ్డది, దాన్ని రెస్క్యూ చేసినాము అని అన్నారు. యాన్యువల్ రిపోర్ట్లో ఆ పుస్తకం ఉన్నది, కేటీఆర్ గారు కూడా చూపెట్టారు, ఎంతోమంది రీసెర్చ్ చేశారు. సో అంత పరిశోధన ఉన్నప్పుడు వేల ఎకరాలు, ఎన్నో యూనివర్సిటీస్కి వేల ఎకరాలు ఉన్నాయండి. అది కాకుండా మేము తగ్గిస్తాం, ఇప్పుడు అది అవుతుందో లేదో మనకు తెలియదు, దానికోసం వేల ఎకరాలు మీరు ల్యాండ్ అక్విజిషన్స్ చేయడము, ఏదో ఆ ఫ్యూచర్ సిటీ అనే దానికి. మరి ఇక్కడ ఆ ఫ్యూచర్ సిటీ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, అది సక్సెస్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ ఒక ఎగ్జిస్టింగ్ యూనివర్సిటీ ఉంది, ఒక్క సంవత్సరంలో ఎంత వేల మందిని ప్రొడ్యూస్ చేస్తుందండి మేధావులను. రాజకీయ శాస్త్రం, విజ్ఞానం, లిటరేచర్, సోషల్ సైన్సెస్ అన్నీ, ఇవన్నిట్లో కూడా ఆ యూనివర్సిటీ నుంచి మనం ప్రొడ్యూస్ చేస్తుంటాం. మరి దాని మీద మనము ఒక 400 ఎకరాలు ఉన్నదాన్ని, ఎగ్జిస్టింగ్, వాళ్ళకేమో అడిషనల్ అడుగుతలేరే, ఉన్నదాని మీద చేస్తే ఇక దాన్ని కాకుండా ఇవాళ వాళ్ళ మీద రకరకాల బురదలు చల్లడం, వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళని అందరినీ కూడా అనడం, జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్కి బద్నాం చేస్తున్నారు దేశవ్యాప్తంగా. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ దిస్ ఇష్యూ. రాహుల్ గాంధీ గారు, ప్రతి ఒక్కరు రాహుల్ గాంధీ గారిని ఎందుకు ట్యాగ్ చేస్తున్నారు? తెలంగాణ మొత్తం రాహుల్ గాంధీ గారిని ఎందుకు ట్యాగ్ చేస్తున్నారు? నువ్వేమని చెప్పినావు? వచ్చిన ప్రతి చోటు, అశోక్ నగర్కి వచ్చినప్పుడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చినప్పుడు, గ్రామాన తిరిగి నువ్వు ఎక్కడైతే మీటింగ్లు పెట్టినావో, తెలంగాణలో ఏ ఇబ్బంది జరిగినా యువతకు నేను వస్తా అని అన్న రాహుల్ గాంధీ గారు. ఇలా కేటీఆర్ గారు అన్నారు, లాపతా లేడీస్ అని మొన్న సినిమా వచ్చింది కదా, దానికి అవార్డ్స్ కూడా వచ్చినాయి. నువ్వు ఎందుకు లాపతా అయినావు? నీకు కనబడతలేదా? ఒక గుజరాత్ మైనింగ్ గురించి మాట్లాడతావు, అండమాన్ మైనింగ్ గురించి మాట్లాడతావు, మరి తెలంగాణలో ఇవాళ ఇంత అన్యాయం జరుగుతుంటే, మీ అలయన్స్ పార్టీస్ మాట్లాడుతుంటే, జాతీయ మీడియా మాట్లాడుతుంటే, పార్లమెంట్లో కూడా చర్చకు వచ్చేసింది ఇది అంశం. మరి ఎందుకు రాహుల్ గాంధీ గారు మాట్లాడరు? అంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు, అప్పుడు ఆలోచించండి, పొలిటికల్ టూరిస్ట్ అని ఎందుకు అన్నామంటే, ఓట్ల కోసం వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రతి ఇష్యూ ఏదైతే టేకప్ చేస్తారో, ఆ తర్వాత వాళ్ళ ప్రభుత్వం వస్తే రాహుల్ గాంధీ గారు గప్చుప్ అని దీంతోనే అర్థమైపోయింది. రైట్, ఐ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ కాంగ్రెస్ని ఏ స్థాయిలో ఎంతమంది అయితే క్వశ్చన్ చేస్తున్నారో, బీఆర్ఎస్ని కూడా అంతే మంది క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో ఆమ్ ఆద్మీ, కామన్ మ్యాన్ బతకలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది బీఆర్ఎస్. హై రైజ్డ్ అపార్ట్మెంట్స్కి పర్మిషన్స్ ఇవ్వటం మాత్రమే కాకుండా 111 జీవోని మార్చి R1లోకి రావటం, భూములు మొత్తాన్ని టోకుగా అమ్మేసుకున్నటువంటి చరిత్ర బీఆర్ఎస్కి ఉన్నప్పుడు, ఈరోజు భూముల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్కి ఎక్కడ ఉంది అనేటువంటిది క్వశ్చన్. ఒకటి విజయ్ గారు, స్ట్రైట్గా చెప్పాలంటే అన్ని రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, వాళ్ళు ఏకంగా దీపం అనే ఒక ఏజెన్సీ లాగా పెట్టుకొని డిస్ఇన్వెస్ట్మెంట్, బిఎస్ఎన్ఎల్, రైల్వేస్, అన్ని భూములను వాళ్ళు అమ్మేస్తున్నారు. సో భారతీయ జనతా పార్టీ రూల్డ్ అవుట్ అబౌట్ టాకింగ్ అబౌట్ దట్. కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో ఇన్స్టెన్సెస్ ఉన్నాయి వాళ్ళవి, కానీ ఇక్కడ మనకు లైవ్ ఇన్స్టెన్స్ కనబడుతున్నది. కానీ కమింగ్ అబౌట్ బీఆర్ఎస్, నేను ఒకటి చెప్తాను. ఎస్, మేము కోకాపేట అనే ఏరియా ఉదాహరణకు అది మనం తీసుకుంటే, మేము దాన్ని అమ్మకానికి పెట్టినాము అనే ఒక పాయింట్ తీసుకుంటున్నారే, కానీ అక్కడ ఒక సిటీ బిల్డ్ చేస్తున్నాం కదా, న్యూ ఏరియాలో, డిఫరెంట్ ఏరియాలో, ఎక్కడ ఒక యూనివర్సిటీ క్యాంపస్ భూములను తీసుకోనో ఇంకేదో భూములను తీసుకోనో కాదు, అక్కడ ఒక సిటీని ఎక్స్పాన్షన్లో భాగంగా తీసుకున్నాం. ఇంకోటి, ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి? వచ్చిన డబ్బులను కూడా రైతు బంధు కానివ్వండి, రకరకాల స్కీమ్స్లో కూడా ఆ డబ్బులను ఉపయోగించుకున్నాం. ఇవాళ మేము అనేది ఏంటంటే, ఒకటి మీరు ఇతర, అందుకే మేము ఏం చాలా క్లియర్గా చెప్తున్నాం, నువ్వు అంటున్న ఫ్యూచర్ సిటీలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయి, నువ్వు ఒక గూగుల్ని తీసుకొని వస్తావు, ఒక సంస్థను తీసుకొని వస్తాం. మేము వీఆర్ నాట్ అగేన్స్ట్ డెవలప్మెంట్, ఓకే, వీఆర్ నాట్ అగేన్స్ట్ డెవలప్మెంట్, వీఆర్ ప్రొటెక్టింగ్ ది ఎన్విరాన్మెంట్. గతంలో కేబీఆర్ పార్క్ మీద మీకు గుర్తుంటే, మేము ఎస్ఆర్డిపిలో భాగంగా, ఎందుకంటే ఇంజనీర్స్ ఇస్తారండి, ఆల్టర్నేటివ్ రోడ్స్ నిర్మాణం చేయాలి, రకరకాల రోడ్లు కావాలి, ఎందుకంటే యూ కెనాట్ లెట్ పీపుల్ సఫర్ ఆల్సో. ఇప్పుడు పలానా చోటు ప్రీవియస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది అనుకోండి, ఒక దగ్గర భూమి ఎక్కడనో ఇయ్యని చోటు వాళ్ళకి ఇచ్చిర్రు, ఒక ఫారెస్ట్ మధ్యలో అనుకుందాం ఉదాహరణకు. ఇచ్చినప్పుడు నెక్స్ట్ మేము గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు ఇచ్చిరు కదా అని షుడ్ వి లెట్ పీపుల్ సఫర్? కనీసం ఒక రోడ్డు సౌకర్యం కూడా వేయొద్దా? రోడ్ అయితే వేయాల్సి వస్తుంది కదా, అట్లాంటిది చేసింది. ఇవాళ మేము అంటున్నది ఏంటంటే, ఆ కేబీఆర్ ఫారెస్ట్ విషయం మీద చాలా నిరసనలు జరిగినాయి. ఏం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం? వీ హ్యావ్ ర్యాప్డ్ అప్ ద ప్రాజెక్ట్. మేము చేయలేదు అది. అంటే ఎక్కడైతే డిమాండ్స్ వస్తాయో
సహేతుకంగా సైంటిఫిక్గా ఆ డిమాండ్స్ ఉన్నప్పుడు ఇప్పుడు కొందరు ఏమంటారు వీళ్ళ లాజిక్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పుడు కూడా మీరు చెట్లు నరికిరు కదా అని అంటారు. అవును, 2 విషయాలు చెప్తాను. ఒకటి, ఆ ప్రాజెక్టుతోని వాళ్ళ నీళ్ళు వస్తే ఎన్ని చెట్లు ఇంకా అవుతున్నాయి చెప్పండి. ద హోల్ ఫ్లోరా అండ్ ఫానా అగ్రికల్చర్ వ్యవస్థ కూడా అల్టిమేట్గా గ్రీనరీ పెరగడానికి కూడా ఈ ప్రాజెక్టు లాభం అవుతుందిగా. ఇవాళకి కూడా మనకు వేరే సోర్స్ ఉందా? అది తప్ప దాని మీద ఎంత బురద జల్లినా, దాని మీద ఎంత అబద్ధాలు విషప్రచారం చేసినా ఇవాళ ఆ ప్రాజెక్ట్తోని అగ్రికల్చర్ డ్రింకింగ్ వాటర్ అవుతుంది నెంబర్ 1. ఇంకొకటి మీకు గుర్తుంటే ఎన్నో చోట్లు కూడా రెస్టోరేషన్ ఆఫ్ ద చెట్టు, అంటే ఆ చెట్టుకి ఇంపార్టెన్స్ ఇస్తూ దీన్ని తీసుకుపోయి ఇంకో చోటు పెట్టడం కూడా జరిగింది. అట్లాంటి ఒక ఆల్టర్నేటివ్ మీరు ఎందుకు చేయలేదు? మేము మీలాగా ఇవాళ పిల్లలను గుంటనక్కలని అనలేదు, పిల్లలను పేమెంట్ బ్యాచ్ అని అనలేదు. అవన్నీ అసలు అక్కడ ఎలాంటి వన్యప్రాణం లేదు, అక్కడ ఏమీ లైఫే లేదు, వైల్డ్ లైఫ్ లేదు, గ్రీనరీ లేదని అనలేదు. ఇది చేస్తూనే సైమల్టేనియస్గా హరితహారం అనే ప్రోగ్రామ్ ఎందుకు తీసుకున్నారు కేసీఆర్ గారు? అసలు కొన్ని నెలలు ప్రభుత్వంగా అందరు కూడా మొక్కలు నాటడం మీరు గమనించారు. ముఖ్యమంత్రి నుంచి మొదలు పెట్టుకుంటే ఏకంగా గ్రీన్ బడ్జెట్ అని పెట్టేసి ఒక మొక్క, మీకు ఉదాహరణ చెప్తాను. నేను అప్పుడు మేము గవర్నమెంట్లో ఉండి కూడా నేను మా కాన్స్టిట్యున్సీలో మొక్కలు కావాలనుకుంటే లిటరల్లీ వాళ్ళు ఆ మొక్కలు ఇస్తే కూడా దాన్ని లెక్క రాసుకుంటుండే, దాన్ని సీరియస్గా తీసుకుంటుండే. ఎందుకు అని అంటే మనం ఉట్టిగా ప్లాంటేషన్ చేసేసి ఏదో ఫోటో ఆప్ కోసం చేయలేదు, అది దాన్ని అంత సీరియస్గా క్రమబద్ధంగా, అంటే ఒక లీగలైజ్గా పీనలైజ్ కూడా చేస్తుండే వాళ్ళని ఒక మిస్టేక్ జరిగితే. ఇవాళ చెప్పండి, వీళ్ళు వచ్చిన సంవత్సరంలో అట్లాంటి ప్లాంటేషన్ డ్రైవ్ తీసుకున్నారా? ఏం జరుగుతుంది ఇవాళ గ్రీనరీ అనేది? కానీ అదే హరితహారం పైన ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, ఎన్నో అలిగేషన్స్ కూడా ఉన్నాయి. సాక్షాత్తు స్పీకర్ ప్రసాద్ రావు గారే అన్నారు, హరితహారం పేరుతోటి పర్యావరణానికి హాని చేసేటువంటి క్రోనోకార్పస్ చెట్లు తీసుకొచ్చి పెట్టారు, ఇది చాలా దుర్మార్గము. ఐఎమ్ రిక్వెస్టింగ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ టు ఎరాడికేట్ దట్ టు. నేను అనేది ఏంటంటే 100% యూ కెనాట్, ఇఫ్ మేము అనేది ఏమిటంటే ఏదైనా ఫ్లాస్ ఉన్నా కూడా యూ కెనాట్ క్వశ్చన్ ది ఇంటెన్షన్. అది ఎందుకు జరిగింది, ఆ అధికారులు ఎందుకు అది సెలెక్ట్ చేసిర్రు, ఇవన్నీ క్వశ్చనబుల్గా ఉంటాయి. కానీ నేను అనేది ఏంటంటే ఆర్ ఇంటెన్షన్ వాస్ టు స్ప్రెడ్ ద గ్రీన్ కవర్. అండ్ ఇవాళ ఆల్ ఓవర్ ఇండియాలో హైయెస్ట్ లాస్ట్ 10 yearsలో గ్రీన్ కవర్ పెరిగింది అని ఎక్కడా అని ఎవరు ఎక్స్పర్ట్స్ని చూసినా కూడా, ఎన్విరాన్మెంటల్ వాళ్ళని కూడా చూసినా కూడా తెలంగాణ అని అంటున్నారు. అందుకే మనకు క్యాంపా ఫండ్స్ కూడా వచ్చినాయి, 1000 కోట్లు క్యాంపా ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు వచ్చినాయి అంటే మనము మొక్కలు నాటడాన్ని అంత సీరియస్గా తీసుకున్నాం కాబట్టి. సో ఇట్లా ఆల్టర్నేటివ్ తీసుకోవాలి. మీరు ఇవాళ ఏం చేస్తున్నారు? ఉన్న గ్రీన్ స్పేస్ని డ్యామేజ్ చేసేసి ఫర్ వాట్ పర్పస్? మీరు ఒక రోడ్డా లేదు, అక్కడ హౌసింగ్ ఆల్టర్నేటివ్ లేదా? ఇస్ దేర్ నో ఆల్టర్నేటివ్? నిజంగానే ఆల్టర్నేటివ్ లేదు అని అన్న, ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒక వచ్చిందండి, ఒక లార్జ్ స్కేల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ పై నుంచి ఆదిలాబాద్ నుంచి ఇవాళ తుంగతుర్తి వరకు వెళ్ళే ప్రాజెక్ట్లో ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఒక విలేజ్ హ్యాస్ టు సఫర్ ఫర్ లార్జర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్, డెఫినెట్లీ ఆ ఇష్యూ ఉంటుంది, రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ ఇవన్నీ ఉంటుంది. కానీ అక్కడ వేరే ఆల్టర్నేటివ్ లేదా చెప్పండి? హౌ కెన్ యూ ఈవెన్ కంపేర్ బోత్ టుగెదర్? యూ కెనాట్. ఆ 400 acresని వాళ్ళకు వదిలేసేయండి అని మాత్రమే రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ అది కాకుండా మీరు ఏ విధంగా అయితే బుల్డోజ్ చేస్తున్నారో, కాంబాటివ్గా మీరు ఫోర్స్ పెడుతున్నారు, అంటే సిస్టమ్ మొత్తం మీ గవర్నమెంట్ అంతా కూడా ఆ యంత్రాంగాన్ని కేవలం ఆ పిల్లలు పర్యావరణం కోసం కొట్లాడుతుంటే, వాళ్ళ భవిష్యత్తు కోసం కొట్లాడుతుంటే ఏముంటుందండి? పీజీ వాళ్ళు 2 yearsలో అయిపోతుంది, పిహెచ్డి వాళ్ళు 5 years కంప్లీట్ చేసుకుంటారు. కానీ మీరు పెడుతున్న టార్చర్తోని వాళ్ళ మీద కేసులు ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతాయి. కానీ అయినా కూడా విద్యార్థులు భయపడకుండా కొట్లాడుతున్నారు అంటే ఇలా జాతీయ స్థాయిలో వాళ్ళకి సపోర్ట్ వస్తున్నది అని అంటే హూ ఆర్ దే ఫైటింగ్ ఫర్? వచ్చే నెక్స్ట్ జనరేషన్స్ కోసం. అది రేవంత్ రెడ్డి గారు గ్రహించాలి. రైట్. రాజకీయ ప్రయోజనాలు ఎన్నో ఇమిడి ఉండొచ్చు, అయినప్పటికీ కూడా విద్యార్థుల కోసం ఖచ్చితంగా నిర్మాణాత్మక పాత్ర పోషించేటువంటి ప్రతిపక్షాలు కొట్టడాలని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి బుద్ధిజీవుల నుంచి, ప్రజాస్వామికవాదుల నుంచి డిమాండ్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ హెచ్సిఏ భూములు మునుముందు ఏ విధంగా వివాదం ఏ విధంగా టర్న్అవుట్ తీసుకుంటుంది, రాజకీయ పార్టీలు ఏ విధంగా పాత్ర పోషిస్తాయో మునుముందు కూడా మళ్ళీ చర్చిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాల్యూ. అంటే విజయ్ గారు ఒక్క విషయం చెప్తాను, ఇక్కడ మేధావులు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు పక్షాన ఉన్నారో వాళ్ళు మాట్లాడితే యాక్చువల్లీ మా రోల్ ఉండకపోయేది. ఓకే, ఎంతోమంది మాట్లాడాల్సిన అవసరం ఉన్నది, కొందరు మౌనంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా, ఎందుకంటే హెచ్సియులో వాళ్ళకు దే ఆర్ అసోసియేటెడ్ విత్ ఇట్,
కొందరు పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కొందరు బయట ఇంటెలెక్చువల్స్గా కూడా ఉన్నారు. కోదండరాం గురించి మాట్లాడుతున్నారా మీరు? అబ్సల్యూట్లీ, ఇంకా మీరే చెప్పేసారు పేరు ఏమున్నది. కోదండరాం గారు యూనివర్సిటీ ల్యాండ్స్ అనగానే మరి ఉస్మానియా గురించి మాట్లాడినప్పుడు యంగ్స్టర్స్ అందరూ కూడా వారికి ర్యాలీ అయినప్పుడు నిన్న క్వశ్చన్ చేస్తే ఇవాళ నేను పూర్తిగా నిజాలు తెలుసుకొని మాట్లాడతా అని చెప్పి అన్నారు ఆయన. అట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నారా కోదండరాం గారికి? తెలంగాణ జేఏసీని నడిపించిన కోదండరాం గారికి తెలంగాణ గురించి అనువనువు తెలుసు అని క్యాంపెయిన్ చేసుకొని అప్పట్లో 2014లో కాంగ్రెస్ మేనిఫెస్టోని తయారు చేయించిన కోదండరాం గారికి యూనివర్సిటీ భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి తెలీదా? ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సో వారు ఇప్పుడు ఇంకా చట్టసభల్లో కూడా ఉన్నారు. అంటే మేధావులు రాజకీయ పదవిలో వచ్చిన తర్వాత ఎట్లా మౌనంగా ఉంటారో చూడండి. మేమైతే ఇవాళ ఏ రాజకీయ పార్టీలోనూ ఉన్నా కూడా యాజ్ అ యూనివర్సిటీ స్టూడెంట్, ఉస్మానియా యూనివర్సిటీ అయినా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అయినా తెలంగాణ ఉద్యమం అయినా రోహిత్ వేములాద్ అయినా అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ భూముల ఇష్యూ వచ్చినా ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు వచ్చినా మా కాన్షియన్స్ ఎప్పుడు కూడా డెఫినెట్గా అయితే ప్రత్యక్షంగా ఉన్నాం, ఇలా వెనుకనన్ను ఉన్నాం. రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. ఒకటి యూనివర్సిటీ అనగానే అది మా తల్లి, చదువునిచ్చిన తల్లి. సో అట్లాంటి దాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా ఉంటాం. అందులో ఉన్న ప్రతి చెట్టు, అందులో ఉన్న ప్రతి ఏదైతే వన్యప్రాణులు ఉన్నాయో దానికోసం కొట్లాడతాం. అందుకే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, హిస్టరీ విల్ నాట్ ఫర్గెట్ టు దోస్ హూ డు నాట్ స్టాండ్ బై దట్ యూనివర్సిటీ టుడే. థ్యాంక్ యూ సో మచ్.